ఆడొచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్లు వేసుకుని కాసు కూర్చుంటారక్క. Are you the captain here? యా ఈ టెంట్లు ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ తాగేలో పని అయిపోద్ది. You're supposed to listen to us. Hello. We don't take orders from you. మ్యామ్, ఈ టీం చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. I'll be the first soldier. Let me go in and confirm the subject. Go ahead. Chief? Team Alpha. రాజర్ దట్ సార్. లోపల ఉన్నది అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ ఎ వే. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే టాక్ టు మై మ్యామ్. ఆల్ రైట్. ఇట్లా ఉందేవిరా ఇడ్లీ. ఎక్కడ ఎట్నే ఉంటుంది. ఏడకపోతున్నా అది రిమోట్ గేట్ రా సామె. ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఎవరు నువ్వు? ఊళ్ళో ఎప్పుడు చూడలేదా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. ఏందా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవ్వదు. ఇక్కడ కూర్చోవలసిందే. అడిక్టెడ్. రే అంకన్నా, అయ్యా ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో. చూడినా అమ్మ నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రానిస్తా ఉన్నాడు. సార్, ఫైబర్ కేబుల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చాను సార్. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది. గుర్తుపెట్టుకొని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చావు, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తావు. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేపోయినా నేను గంటలో బయటికి వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు. లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, మీ రేంజర్ ఇంకా బయటికి రాలేదు. అలా వాజ్ ఇన్సైడ్. విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. ఓయ్, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్ని. పోలీసా, స్పెషల్ ఫోర్సా? ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. ఆహా, అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా?
I see movement at 10 o'clock. 50 armed men. మ్యామ్ వీ హ్యావ్ కంపెనీ. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నాలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అల్తాఫ్, లోపల మా కామ్రేడ్తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫెర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. నో, డోంట్ మూవ్ ఇన్. You gotta drop down, this is a war zone. You gotta bow down, this is an end zone. You gotta slow down, this is a kill zone. You gotta break down, this is a red zone. అరే వికాసం, సార్ లోనికి వెళ్ళినోడు ఇంకా రాలేదేమిరా? అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా? అటు చూడండి ఒకసారి. ఈ గడ్డాపోళ్ళు ఎవర్రా? మన ఓటర్లా లేరు. పాకిస్తాన్ ఓటర్లు తీవ్రవాదులండి. ఏమిరా? ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె, ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో అన్నలు వచ్చారేమిరా? ఎంతమంది కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రొమానీ సెటప్ కాదు కదా. రాజన్న ఎమ్మెల్యే కొడుకు ఏడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. జై. సైరన్? రే గోవిందో, దుకాణం కట్టేరా. Wind direction northeast. Speed 20 knots. Head. ఈరోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుందిరా యాంకన్నా? అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దొండాలంటే దబ్బో. తల కిందికి. రే వికాసం, నీవేమిరా? ఇక్కడ నేను సీనియర్, నాకు బతకాలని ఉంది. మీరు రండి. టెర్రరిస్టులు గేట్ వదిలేసి ఫెన్స్ మీద నుంచి దూకారక్క. It's a shooter. It's time for showdown. పోచంకిలోకి ఎంటర్ అవ్వక ముందే టెర్రరిస్టులు అందరూ చచ్చినారక్క.
దాన్ని చూసి అర్థమైంది అక్క, అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి.